నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీషనర్, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి. కెరియర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఖచ్చితంగా ఆదిత్య హృదయం గురించి చెప్పని రోజంటూ లేదేమో. ఎందుకంటే దాంట్లో ప్రతి దాంట్లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. అంటే ఆదిత్య హృదయం ఇన్ ద సెన్స్ సూర్యుడిని ఎలా ఆరాధన చేసుకోవాలి అనేది ఖచ్చితంగా చెప్తూ ఉంటారు. అందున అగస్త్యుల వారు ఇచ్చినటువంటి ఆదిత్య హృదయం పవర్ అయితే చెప్తున్నారు మీరు. ఈరోజు కూడా మళ్ళీ చెప్తా అంటున్నారు. ఏం చెప్దాం అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మనం 2026 ఒక అద్భుతమైనటువంటి స్థితిలో ఉన్నాం. మోడీ గారేమో బంగారం కొనకండి, ఆర్థిక మాంద్యం వస్తుంది అని అన్నారు. అలాగే ప్రకృతి రీత్యా చూస్తే సూపర్ ఎలినినో, అగ్నివర్షం కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల వరద బీభత్సవాలు, భూకంపాలు ఆల్రెడీ కొన్ని చూస్తున్నాం దేశాలు. అంటే వెనజులాలోన ఎక్కడో వస్తున్నాయి. అంటే మనం చేసినటువంటి పొరపాట్ల వల్ల, మనం చేస్తున్నటువంటి జీవన విధానం వల్లే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అందుకని దేశానికి ధర్మానికి విఘాతం ఏర్పడినప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆదిత్య హృదయాన్ని శరణు వేయడమని శాస్త్రం చెప్పింది. శ్రీరామచంద్రమూర్తికి వచ్చినటువంటి కష్టం మామూలు కష్టం కాదు. అది ఆయన సింపుల్గా ఆయనకు ఉన్నటువంటి శక్తితో ఒక బాణాన్ని సంధిస్తే అలా చేసేస్తే ఇంకా శ్రీరాముడు ఎందుకు అవుతాడు? అలా చెయ్యడు కదా. నువ్వు దేవుడివే అని శివుడే వచ్చి చెప్పినా కాదు నేను నరుణ్ణి అని అన్నాడు. అలా అన్నాడు కాబట్టి చంపగలిగాడు రావణ్. అంతే అంతే కదా. అక్కడ అంటే భగవంతుడు పరమాత్మ యొక్క తత్వం ఎలా ఉంటుందంటే ఒక చిన్న పరీక్ష. ఆయనకు కూడా దుర్వినియోగమా సద్వినియోగమా. అందుకని ఆయన సత్ మానవుడిగా అంటే మనకి అందరికీ కూడా ఆచరణ యోగ్యం, ఆయనను అనుసరించేటువంటి స్థితిలో మనల్ని ఆయన వెంట నడిపించిందంటే కారణం అది. హనుమంతుల వారు ఎంత జ్ఞానం, అలాంటి వారు ఆయనకి ఎందుకున్నారు తోడు. అంటే అదే ఇది ఇప్పుడున్న పరిస్థితులు బాగాలేదు. మీరు ఒక ప్రశ్న అడిగారు ఇందాక ఒక ఎపిసోడ్లో, మనం రక్షణ ఎక్కడుంది, ఆడవారికి రక్షణ ఎక్కడుంది. ఇక్కడ కూడా అంతే. అక్కడ సీతమ్మ, ఇక్కడ మీరు, ఇక్కడ ప్రతి భర్త కూడా రాముడే, అలా ప్రతి తండ్రి కూడా రాముడే తన బిడ్డల్ని రక్షించుకోవడం కోసం. అందుకని కంపల్సరీ ఇది అవసరం, దీన్ని మించింది లేదు. అక్కడ అగస్త్యుడు అంటే దేవతలందరూ కూడా వేడుక చూడడానికి వచ్చారు. రామరావణ యుద్ధం చూడడానికి దేవతలందరూ వచ్చారు. దేనికి అదే సాటి, సముద్రానికి సముద్రుడే సాటి, పర్వతాలకి పర్వతాలే సాటి, రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే సాటి. అంతటి ఉత్కృష్టమైనటువంటి యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో చూస్తున్నటువంటి సమస్త దేవీ దేవతలు కూడా వాళ్ళందరూ వచ్చి చూస్తున్నారు. అంటే ఏం చేస్తాడు శ్రీరామచంద్రమూర్తి? ఆయన చెయ్యలేక ఇది కాదు, చింతాకాంతుడు ఉన్నాడు, ఇంత అద్భుతమైనటువంటి జ్ఞాని, ఒక చిన్న లోపత్వం ఇంత ఇలాంటి వాడిని నేను చంపాల్సి వస్తుందని చింతాకాంతుడు. అప్పుడు మనకి అగస్త్యుల వారు రావటం జరిగింది. అసలు నీరసించిపోయాడు అని అంటారు కదా. రాముడు అంతటి వాడు ఇంక నా వల్ల కాదు అని చెప్పి ఆల్మోస్ట్ గివప్ స్టేజ్కి వెళ్ళిపోయాడు కదా. అంతే. అప్పుడు వచ్చాడు అంటే రామరామో మహాబాహు తతో యుద్ధ పరిశ్రాంతం. రామ అంటే ఆయన వస్తూ, అంటే ఆయన మీద ఉన్నటువంటి వచనం రామ మహాబాహో, రామ అద్భుతమైనటువంటి బాహుబాలం కల. అంటే నువ్వు అంటే ఒక అద్భుతమైనటువంటి మోటివేషన్ 100%. అక్కడ కావాల్సింది నీకు, నీ దగ్గర చాలా అస్త్రాలు ఉన్నాయి, ఆ అస్త్రం వాడు ఈ అస్త్రం వాడు అని చంపే ఇది కాదు. అసలు ఫస్ట్ నువ్వేంటి అనేది చెప్పినవాడు, అది మోటివేషన్. ఆ మోటివేషన్ ఇస్తూ అగస్త్యుల వారు మాట్లాడిన మాట ఈరోజు మనం అందరం కూడా ఆయన వెంట ఉండేలా చేసింది. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతై చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్య భవిద్రామం అగస్యో భగవాన్ ఋషి రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం. అంటే అప్పటికే అది సనాతనం అంటే ఎప్పటి నుంచో ఉంది అని, త్రేతాయుగంలో కూడా ఎప్పటి నుంచో. అంటే ఎప్పటిది అది సనాతనం. అద్భుతమైనటువంటి ఆ వచనాలని విని ఇక రెండో ప్రశ్న లేదు. అంటే మనం ఎవరన్నా ఫోన్ చేస్తారా మనకు, నేను
ఆదిత్య హృదయం చదవండి అమ్మా, రోజుకో 3 సార్లు ఉదయం సాయంత్రం చదవండి. టీవీలో చెప్పారు కదండి, ఇంకేమైనా కొత్తది చెప్పండి. మణిపద్మేహం 108 సార్లు జపం చేయండి. ఇదైతే 4 ఏళ్ల క్రితమే వినేసాను, ఇంకేదైనా కొత్త ఇంకేమైనా చెప్పండి. నేనున్నా, నేనే కాలర్ని. ఇంకా ఏమన్నా గురుగారు ఇంకేమైనా కొత్త చెప్పండి. చెప్పాలమ్మా. శ్రీరామచంద్రమూర్తి ఏమంటే ఆదిత్య హృదయం చదివేస్తే రావణాసుని చంపేయగలనని అని అడగాలి కదా. అడగలేదు. అంత అజ్ఞానంలో ఉన్నామమ్మా. శ్రీరామచంద్రమూర్తి అంతటి వాడికే ఒక కష్టం వస్తే రావణాసుడిని చంపడానికి ఒక సింపుల్గా ఆయన వచ్చి అలా చెప్పి ఇక వెనక్కి కూడా తిరిగి చూడకుండా, అంటే ఆ యుద్ధం చూడలేదు ఇంకా, అయిపోయింది. ఆయన వచ్చిన కార్యం అయిపోయింది. ఎందుకంటే ఆ యుద్ధానికి కారణం ఆయనే. ఆయన ఆశ్రమానికి, అగస్త్యాశ్రమానికి వెళ్ళినప్పుడు ఇక్కడ కూర్చుంది కానీ నువ్వు ఇటు వెళ్ళి నేను వెళ్ళి ఆశ్రమం వేసుకుంటానంటే అలా కాదు, నువ్వు ఇటు వెళ్ళి అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి ధనస్సును కూడా ఆయనే ఇచ్చారని శాస్త్రం చెప్తుంది. అవును, అది తలుచుకుంటుంటే రామాయణం. అవును, ఎంత ఎమోషనల్. రామాయణం వినాలి సార్, రామాయణం వినని బ్రతుకు వేస్ట్ అనిపిస్తుంది నాకు. ఒక్కొక్కసారి బాధేస్తామ్మా. గొప్ప గొప్ప ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నవాళ్ళు కూడా శ్రీరాముడు క్షత్రియుడు, మాంసం తిన్నాడు, క్షత్రియులు తింటే తప్పేంటంటారటమ్మా బుద్ధి జ్ఞానం లేకుండా. ఆయన ఏమంటారు? రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మానికి ప్రతిరూపంగా ఉన్నటువంటి ఒక మూర్తి, వేదం గురించి తెలిసిన మూర్తి మాంసాహారి ఎందుకు అవుతాడు జ్ఞానం లేకుండా? అక్కడ ఉన్నటువంటి కందమూలాలు ఆయన వండినవి కూడా పళ్ళు పలహారాలు తెస్తే గుహుడు తీసుకొస్తాడట పళ్ళు పలహారాలు. తనతో చెప్తాడు, నేను కేవలం కందమూలాలు మాత్రమే నేను తినవలసింది, ఎందుకంటే నేను ఒక దీక్షలో ఉన్నాను, ఈ 14 ఏళ్ళు కూడా నాకు ఇవే ఆహారము అని చెప్పడం జరిగింది. వండినవే పళ్ళు పలహారాలే తిన్నప్పుడు లేనిది మాంసం తిన్నాడు కూడా ఏమైనా పట్టుకెళ్ళారా? వంటలో ఇవన్నీ ఉంటాయా? ఏంటమ్మా అది అజ్ఞానం. అద్భుతం. అంతటి ప్రశస్తమైనటువంటి సమయంలో ఉద్భవించినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకరాజ్యం. మేము స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం, ఒక కంపెనీ ఒక ఆవిడ అప్పులు ఎక్కువైపోయి సూసైడ్ చేసుకుందాం అనుకుంది. అలాంటి సూసైడ్ చేసుకుందాం అన్న సమయంలో చిన్న నోటిఫికేషన్, ఏదో యూట్యూబ్లో వచ్చిన ఒక నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే ఆదిత్య హృదయం, అది ఆవిడకి అర్థం అవ్వని భాష, ఆవిడకి సంబంధించి వెస్టర్న్ ఆవిడకి తెలియదు, కానీ ఓపెన్ చేసింది. ఏదో వింటూ ఉంటే బాగుంది, వింది, ఒకసారి వింది, 2 సార్లు వింది, 3 సార్లు వింది. వెంటనే ఫోన్ పక్కన పెట్టి కట్టిన తాడు ఇప్పేసుకుని సూసైడ్ చేసుకుందామని ఇప్పేసి తన నిర్ణయాన్ని మార్చుకుని వెళ్ళి కంపెనీలో కూర్చుంది. ఒక కంపెనీకి CEO అయిపోయింది. ఆవిడ ప్రత్యక్షంగా చెప్పిన అట్లాంటి మిరాకిల్స్ ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతాయా? ఈ చాలా మనం నువ్వు చూసే ఉంటావు. ఒక ఆయనకి దుబాయ్లో ఆదిత్య హృదయం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే కేజీ బంగారం లాటరీ. అంటే అందరికీ ఇది కాదు, అంటే జరిగింది, జరుగుతాయి ఇలాంటి అద్భుతాలు ఎన్నో. బంగారాన్ని మరి ఇచ్చింది ఆయనే కదా, వాళ్ళ బంగారం అంటేనే ఆయన హిరణ్య గర్భుడు, హిరణ్యాన్ని గర్భంలో కలిగిన వాడు ఆయన కాబట్టి ఇంకెవడెత్తాడు, ఆయన ఇవ్వాలి. అక్షయ పాత్ర సమంతకమనేమ్మా బంగారాన్ని గుడ్లు పెడుతుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి బంగారం ఏమి కిరణ్ నేను అనుకునేవాడిని భూమిలో జరిగే ప్రాసెస్ బంగారంగా మారుతుంది కాదు. ఇదంతటికి కారణం ఆ ఇచ్చినటువంటి అక్షయ పాత్ర. అంటే సృష్టి ప్రారంభం జరిగేటప్పుడు ఏదైతే ఆ విస్ఫోటనం జరిగిందో ఆ విస్ఫోటనంలో పడినటువంటి బంగారం, ఇప్పుడు మనకి కర్నూలులోన గని, బంగారపు గని, అది అంటే ఆల్రెడీ తయారై వచ్చేసింది. అది సూర్యుడు మాత్రమే ఇచ్చినటువంటి బంగారపు గని. అంటే సమంతకం అని ఎక్కడో ఉంది, అది గుడ్లు పెడుతూ ఉందో ఆ పెట్టిందే మనం బంగారంగా వాడుతున్నాం. అలాంటి బంగారాన్ని ఇచ్చేది ఆదిత్యుడు. ఇన్ని ఇచ్చాడని తెలుస్తుంది, అయినా సరే దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తాం. సరే, ఎలా మొదలు పెట్టమంటారు చెప్పండి? ఎప్పుడు మొదలు పెట్టమంటారు? ఎలా మొదలు పెట్టమంటారు? రోజుకి ఎన్నిసార్లు చేయమంటారు? ఉదయం ఒక 3 సార్లు. అంటే ఇప్పుడు మనం త్రేతాయుగంలో లేం, ద్వాపర యుగంలోనూ లేం, మనం ఉన్నది కలియుగం కాబట్టి దీని ప్రభావం మన మీద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉదయం సాయంత్రం 2 పూటలు. అప్పుడు రామరావణ యుద్ధం జరిగేటప్పుడు ఆయన ఒకసారి విన్నాడు, 3 సార్లు ఆదిత్య హృదయాన్ని పఠించాడు, ఒక బాణాన్ని తీసి వేసాడు, అయిపోయింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలో లేవు. మనం ఉన్న ఆశ్రమ ధర్మాలు వేలు, ఎందుకంటే మన శరీరాన్ని మనం తిన్న ఆహారాలతో పాడు చేసేసుకుని ఉన్నాం. అందుకని ఏంటంటే శరీర శుద్ధి లేదు కాబట్టి ఆ శుద్ధి రావడం కోసం ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఉదయం సాయంత్రం 2 పూట్ల ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి. అద్భుతమైనటువంటి మార్పు. అది మొదలుపెట్టిన వెంటనే మీ జీవితంలో మార్పులు. అలాగే మనం విపరీతమైనటువంటి మాంసాహారంతో మన జీవితాన్ని పాడు చేసుకున్నాం. సూర్య అపచారాలు, శాకాహారులు కూడా అపచారాలు చేస్తున్నారు. అది సూర్యాస్తమయం తర్వాత ఘనపదార్థాలు తినటం, ఇవి కూడా తప్పే. మాంసాహారం తినటం ఎంత తప్పో సూర్యాస్తమయం తర్వాత ఆహారం తినడం కూడా అంతే తప్పు. అందుకని ఏంటంటే దాన్ని కూడా మార్చుకుని ఏదైనా పల్చటి జావ, తిండికి అలవాటు కూడా ఉన్నాం, జావ లాంటిది చేసుకుని దాన్ని తీసుకుంటూ ఆదిత్య హృదయాన్ని ఉదయం సాయంత్రం 2 పూట్ల. కష్టం నీది,
దానికి ఎంత అవసరం, ఎన్నిసార్లు చదవాలి అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. నాకు దాని మీద ప్రీతి ఉంది, నాకు సూర్యుడు ఎక్కువ శక్తి కావాలి, అందుకని ఎక్కువ సాధన చేస్తున్నాను, అందుకని ఎక్కువ ఆనందానుభూతిని పొందుతున్నాను. ఆదిత్య హృదయాన్ని ఉదయం 3 సార్లు, సాయంత్రం 3 సార్లు. పర్వాలేదు, ఒక సాధనగా చేసుకుందాం. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల చేసుకోవచ్చు. అద్భుతం. చాలా చక్కగా వివరించారు సార్. ఖచ్చితంగా మరొక్కసారి ఇది తట్టి లేపటమే. బాబు ఉంది మెరాకిల్స్ జరగాలి మా జీవితంలో కూడా అనుకుంటే నువ్వు ఫస్ట్ సాధన అనేది చెయ్యాలి అనేది తట్టి లేపుతుంది. ఒకటమ్మా, మిరాకిల్స్ ఏమీ జరగవు. అంటే ఆదిత్య హృదయం జరిగేవి మెరాకిల్స్ అవుతాయా? కాదమ్మా, ఆల్రెడీ జరిగిపోయిన మిరాకిల్ నీకు తెలుస్తుంది. నీకు తెలియట్లేదు అంతే, దానికి దూరంగా తిరుగుతున్నావు. అనుభవంలోకి వస్తుంది. ఆదిత్య హృదయం నీకు అనుభవంలోకి తీసుకొస్తుంది. రావణాసురుడిని రాముడు వధించలేక కాదు, చింతాక్రాంతుడై ఉన్నాడు. ఆల్రెడీ రావణవధ అయిపోయింది. ఎప్పుడైతే అగస్త్యుల వారు వచ్చి ఆదిత్య హృదయం చెప్పారో అయిపోయింది, అప్పుడే చనిపోయాడు ఆయన రావణాసురుడు. ఎందుకంటే ఉన్న వాళ్ళందరూ చీకొట్టారు కదా, అయిపోయింది, అప్పుడే ఆయన సగం చేసి ఎందుకు కొడుకే చచ్చిపోయాడు, ఎందుకు ఇంద్రజిత్ చచ్చిపోయినప్పుడే కేవలం ఆయనలో ఉన్నటువంటి అహంకారాన్ని విడిచిపెట్టాలి. అంత యుద్ధం జరిగిన తర్వాత కూడా శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుని పంపించి రావణాసుడిని అడగమంటారు. ఇప్పటికైనా అహంకారం నెక్స్ట్ లెవెల్ అసలు అది. అందుకని ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మిరాకిల్స్ ఆల్రెడీ జరిగిపోయినాయి. అవి మనకు అవగతం అవ్వాలంటే ఆదిత్య హృదయం చదివితే కళ్ళకు కట్టినటువంటి ఆ చీకట్లు తొలగి మన జీవితంలో అన్ని ఆనందాలే ఉంటాయి. వెల్ సెడ్ సార్, చాలా బాగా చెప్పారు, మనసుకి హత్తుకునేలా చెప్పారు. ఖచ్చితంగా ఆచరణలో తెచ్చుకుంటాం. హృదయం ఆదిత్యుడి యొక్క హృదయం, దాన్ని మించింది లేదు. ఆచరణలోకి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. సూర్యోస్మి. సూర్యోస్మి. జై శ్రీరామ్.